హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో సౌండ్ బార్ బయ్యింగ్ గైడ్ గురించి తెలుసుకుందాం. మనం ఎంత మంచి టీవీ తీసుకున్నా మ్యూజిక్ అండ్ డైలాగ్ డెలివరీ క్లారిటీ లేకపోతే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంత ఫుల్ఫిల్ అయితే అవ్వదు. టీవీలో వచ్చే స్పీకర్స్ తక్కువ సౌండ్ అవుట్పుట్ కలిగి ఉండటం వల్ల చిన్న స్పీకర్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఇంట్లోనే ఒక బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా బెస్ట్ సొల్యూషన్స్ ఎక్స్టర్నల్ సౌండ్ బార్ తీసుకోవడమే. అయితే మార్కెట్ లో చాలా రకాల సౌండ్ బార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు మీ ఇంటికి సరైన సౌండ్ బార్ ని ఎలా ఎంచుకోవాలి, ఏ విషయాలు గుర్తుంచుకోవాలి, ఏ ఛానల్ కలిగిన సౌండ్ బార్ తీసుకుంటే మన ఇంటికి సరిపోతుంది అనేది ఈ వీడియోలో సౌండ్ బార్ యొక్క పూర్తి బయ్యింగ్ గైడ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయినటువంటి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, సౌండ్ బార్స్ ఇలాంటివి ఆఫర్ లో సగం ధరకే అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ లో వస్తుంటాయి. ఇలాంటి డిస్కౌంట్ డీల్స్ కలిగిన ప్రొడక్ట్స్ మీ మొబైల్లో కూడా పొందాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక విషయానికి వస్తే, మన ఇంట్లో ఒక బెస్ట్ సౌండ్ బార్ తీసుకునే ముందు మన ఇంటి సైజుని బట్టి, మన ఇంట్లో ఉన్న టీవీ సైజుని బట్టి సౌండ్ బార్ తీసుకోవడం చాలా బెస్ట్. ఇంట్లో 32 ఇంచెస్ టీవీ ఉంటే 2.1 ఛానల్ కలిగిన సౌండ్ బార్, అదే విధంగా 50 and 55 అబౌవ్ సైజ్ కలిగిన టీవీ ఉంటే 5.1 ఛానల్ కలిగిన సౌండ్ బార్ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. సౌండ్ బార్స్ లో 2.1, 3.1, 5.1 అలాగే 7.1.4 వంటి ఛానల్స్ కలిగిన సౌండ్ బార్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవి స్పీకర్స్ మరియు సబ్ వూఫర్ అయితే సూచిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2.1 ఛానల్ సౌండ్ బార్ అయితే 1 లెఫ్ట్ స్పీకర్ ప్లస్ 1 రైట్ స్పీకర్ తో పాటు సబ్ వూఫర్ వస్తుంది. అదే 3.1 ఛానల్ లో అయితే రైట్ అండ్ లెఫ్ట్ స్పీకర్ తో పాటు సెంటర్ స్పీకర్ కూడా డైలాగ్ డెలివరీ స్పీకర్ అయితే ఉంటుంది. అలాగే 5.1 ఛానల్ సౌండ్ బార్స్ అయితే సరౌండింగ్ సౌండ్ తో పాటు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అదే విధంగా 7.1.4 ఛానల్ సౌండ్ బార్స్ అయితే డాల్బీ అట్మాస్ తో పాటు 3D సరౌండింగ్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. సౌండ్ బార్స్ లో డాల్బీ ఆడియోతో అయితే 2.1 ఛానల్ లేదా 3.1 ఛానల్ కలిగిన సౌండ్ బార్ తీసుకోవడం ది బెస్ట్. అలాగే మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే డాల్బీ అట్మాస్ కలిగిన సౌండ్ బార్స్ అయితే 5.1 గానీ, అలాగే 5.1.2 ఛానల్ లేదా 7.1.4 ఛానల్ కలిగిన సౌండ్ బార్ ని తీసుకుంటే సౌండ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇంట్లోనే ఉంటూ థియేటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ని, అదే విధంగా లైవ్ ఫీల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే డాల్బీ అట్మాస్ కలిగిన 5.1 సౌండ్ బార్ ని తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఇక సౌండ్ బార్ లో కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే సౌండ్ బార్ లో ఆక్స్, యూఎస్బి పోర్ట్ తో పాటు బ్లూటూత్, వైఫై, ఆప్టికల్ తో పాటు అదే విధంగా HDMI లో ARC అలాగే ERC కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. HDMI, ARC ఉన్న సౌండ్ బార్స్ లో అయితే టీవీని ఒకే రిమోట్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే HDMI, ERC ఉంటే డాల్బీ అట్మాస్ సౌండ్ అనేది ఎక్స్పీరియన్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికే బెస్ట్ బ్రాండ్స్ లోని బెస్ట్ మోడల్స్ కలిగిన సౌండ్ బార్స్ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి టెక్ అండ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.